హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కమ్మగా టేస్టీగా ఉండే 2 రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. గోధుమ పిండితో క్రిస్పీగా బిస్కెట్స్లు, ఇంకా చాలా టేస్టీగా పల్లీలు చక్కెర ఉంటే చాలండి నోట్లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ రెసిపీస్. ఈ 2 రెసిపీస్లు చాలా టేస్టీగా ఉంటాయండి. బయట ఎక్కువ రేటు పెట్టి కొనే బదులు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా ఈజీగా ఇంకా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పండగలకైనా లేదంటే ఏదైనా స్పెషల్ ఒకేషనల్లో లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందుగా గోధుమ బిస్కెట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని ముక్కలు వేసుకోవాలండి. దీంట్లోనే ఒక 3 నుంచి 4 ఇలైచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. చక్కెర వేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ తినాలనుకుంటే ఇంకా ఎక్కువ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటొచ్చండి, అది తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. నెయ్యి లేని వాళ్ళు మీరు వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బట్ నెయ్యి వేసుకుంటే మనకు చాలా క్రంచీనెస్ చాలా బాగా వస్తాయండి బిస్కెట్స్ అయితే. ఎప్పుడైనా మనము తీపి పదార్థాలు చేసేటప్పుడు నెయ్యి వేస్తే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో మనము నెయ్యిని. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని మనకు పిండి బైండ్ చేస్తే బైండేటట్టు ఉండాలండి. ఒకవేళ పిండి ఇలా ముద్ద కట్టకపోతే 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా 3 టేబుల్ స్పూన్ సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు వేసుకోవాలండి. సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిస్కెట్కి. ఇలా బాగా క్రష్ చేసి వేసుకోవాలండి చేత్తో. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సోంపుని దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ కూడా ఈ బిస్కెట్కి చాలా బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడి ఇంకా ఇలాచీ పౌడర్, కొబ్బరి ఉంది కదండి, ఆ మిశ్రమం కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయదు, ఎందుకంటే దీంట్లో షుగర్ కూడా ఉంది కాబట్టి కరిగి ఇంకా పిండి పల్చగా అయిపోతుందండి. కాస్త హార్డ్గానే మిక్స్ చేసుకోవాలి పిండిని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇది చూడండి, పిండి ఇలా హార్డ్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇక నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా నానిందండి. ఇప్పుడు మనం ఇలా కౌంటర్ టాప్ మీద ఇలా పిండిని పెట్టి ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకోవాలండి పిండిని. దీంట్లో నుంచి 3 భాగాలు చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకొని మనం 3 భాగాలుగా ఇలా చాకుతో కట్ చేసుకోవాలండి. దీంట్లో నుంచి నేను ఒక భాగం తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా రోల్ చేసుకోవాలండి. ఇలా మనం రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రోల్ చేసుకొని చాకుతో మనం ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచు మందం ఉంచి ఇలా కట్ చేసుకోవాలండి. చాకుతో కట్ చేసినట్టు ఇలా బిస్కెట్స్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న లాస్ట్లో మిగిలిన పార్ట్ని మళ్ళీ పిండిలో మిక్స్ చేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎడ్జెస్ని కాస్త ఇలా లైట్గా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఇలా ఇదే విధంగా ఈ షేప్లో మనం ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, ఇలా ఎడ్జెస్ని ఇలా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి.
ఇలా అన్ని ప్లేట్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ మాత్రం మీడియం హీట్లో ఉండాలండి. ఎక్కువ హీట్లో ఉంటే మనకు పైన కలర్ వచ్చి లోపల పచ్చిగా ఉంటాయండి, క్రిస్పీగా అస్సలు రావు. ఇలా మంటను మనం మీడియంగా ఉంచాలండి. ఇంకా మంట కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. పైన ఇలా కాస్త నురుగలు తగ్గిన తర్వాత ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం టు సిమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కూడా మీడియం హీట్లోనే ఉండి మాత్రమే ఇలా మనం బిస్కెట్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇలా మంచిగా చక్కగా అన్ని వైపుల్లో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటాయండి. వేడి మీద కాస్త మెత్తగా ఉంటాయండి, చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయండి. ఇప్పుడు ఇలా మరి కొన్ని ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అన్ని బిస్కెట్స్ని మనం ఇలా ఆయిల్లో వేసుకొని, ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ టెంపరేచర్ కాస్త డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇలా స్టవ్ని సిమ్లో ఉంచి అన్ని వైపుల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బిస్కెట్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. మంట కూడా ఎక్కువ ఉంచొద్దు, ఇంకా బిస్కెట్స్ హై మంట ఉండొద్దండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 అన్నిటిని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే అన్ని బిస్కెట్ని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మంటను కూడా మీడియంలో ఉంచాలి, ఇంకా ఆయిల్ కూడా తక్కువ హీట్లోనే ఉంచి మాత్రం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఇలా గుల్లగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ బిస్కెట్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటాయండి, ఎంత గుల్లగా వచ్చినాయో. మన సెకండ్ రెసిపీ వచ్చేసి నోట్లో వెన్నెలా కరిగిపోయే పల్లీలు చక్కెర ఉంటే చాలండి, ఇలా స్వీట్ చేసుకొని తినొచ్చండి. మరి తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. కాస్త లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలో మనం మీడియం టు సిమ్ని ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఉంచితే మాడిపోతాయండి పల్లీలు అయితే. చూడండి ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా చూడండి పైన ఇలా కలర్ వచ్చిన తర్వాత కాస్త లైట్గా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలండి. ఇలా చల్లారించుకున్న తర్వాత నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దీనిపైన పొట్టును తీసేసుకోవాలండి. ఇక్కడ ఈజీగా పొట్టు ఊడడానికి నేను ఇలా టవల్ మీద లేదంటే క్లాత్ మీద ఇలా పల్లీలు వేసుకొని మనం చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో ఇలా మనం తాలుస్తే లైట్గా ఎక్కువ ప్రెస్ చేద్దండి. కాస్త ఇలా లైట్గా చేస్తే మనకు పైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలో నుంచి పొట్టును తీసేసుకోవాలండి. చూడండి ఇలా పల్లీల నుంచి పొట్టు తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నానండి. ఈ పల్లీలను పొట్టు తీసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనము పల్స్ ఇస్తూ మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. లేదంటే మనకు పల్లీలో నుంచి ఆయిల్ వచ్చేస్తుంది, పచ్చిగా అవుతుందండి. మనకు పౌడర్లా రావాలి కాబట్టి ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి పొడిగా ఆపుతూ గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసుకున్న తర్వాత దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఏ బ్రాండ్ అయినా మీరు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. 2 కప్పుల పల్లీలకు 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు మనం వాటర్ వేసుకోవాలండి, దానికంటే ఎక్కువ వేయదు. 1 పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసము. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే షుగర్ని మనం కరిగించుకోవాలండి. చక్కెరని ఇలా తిప్పుతూ బాగా కరిగించుకోవాలి షుగర్ని మనం.
చూడండి ఇలా మనం పాకమేమో లేత పాకం రావాలండి. చూడండి ఇలా మనం వేలుతో ఇలా పట్టుకుంటే కాస్త జిగటగా వచ్చేటట్టు ఉండాలి. గట్టి పాకం ఉండొద్దండి దీనికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మిక్స్ చేసేటప్పుడు ఉండలేం కట్టవండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వేస్తూ ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మిగతా మొత్తం పల్లి పొడిని వేసుకోవాలండి, గ్రైండ్ చేసుకున్నది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తిప్పుతూ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి, లేకుంటే కింద మాడిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే కిందేమో అడుగు పట్టుకుంటుందండి మిక్స్ చేయకపోతే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి స్వీట్. ఇలా బాగా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో నుంచి కొంచెం పిండి ముద్ద తీసుకోవాలండి. చూడండి ఇలా చేతికి అనుకోకుండా ఇలా బాల్లా వస్తే మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయినట్టండి. ఇప్పుడు కాస్త ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి చల్లారించుకోవాలండి. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి బాగా కాస్త లైట్గా చల్లారిందండి. ఇక్కడ నేను మ్యాషర్ తీసుకున్నానండి. ఇలా మ్యాషర్ తీసుకొని దానికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఎంత బాగా మనం ఇలా కలుపుకుంటే అంత బాగా స్వీట్ వస్తుందండి, సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే మీరు గ్లాస్ అయినా లేదంటే చిన్న కటోరీ గిన్నె అట్లా ఉన్నా కానీ దాన్ని కూడా నెయ్యి అప్లై చేసుకొని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలా మ్యాషర్ లేకపోతే ఇలా అయినా మీరు చేసుకోవచ్చండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్వీట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రాన్ని నేను బటర్ పేపర్కి ముందుగా నెయ్యి అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ముందుగా మనం పల్లి మిశ్రమాన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనం చూడండి ఇలా మీరు బటర్ పేపర్ లేకపోతే పాలిథిన్ ఉంటుందండి, ప్లాస్టిక్ పాలిథిన్తోనైనా మీరు ఇలా వేసి ఇలా బాగా మిక్స్ చేయాలండి. దాంతో ఇలా కలిపితే మనకు స్వీట్ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా చేయాలండి. ఇలా బాగా ఒక 3 నుంచి 4 నిమిషాలు చేసిన తర్వాత ఇప్పుడు మనం పిండి ముద్దలాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా మనం చపాతీ కర్రతో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇక్కడ మరీ లావు కాకుండా నేను మరీ పల్చగా కాకుండా మీడియంగా చేస్తున్నానండి. ఇక్కడ ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. పీసెస్ కట్ చేయడానికి మంచి ఈజీగా ఉంటుందండి. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం చాకుతో కట్ చేసుకోవాలండి. ఇలా అన్ని మూలల్ని సెట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను. మీ డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా పల్లీలు ఇంకా చక్కెర ఉంటే చాలండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా మళ్ళీ చేయమంటారు. అంత రుచికరంగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో, చూస్తేనే తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైనుంచి మీరు బాదం పలుకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడైతే పిస్తా పలుకులను పెడుతున్నానండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీసెస్ చూడండి ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు అన్ని ముక్కల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటాయండి. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. గట్టిగా అస్సలు రావద్దండి. ఇవి మెత్తగా వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. చాలా రుచికరంగా ఉంటాయండి. సేమ్ కాజు కత్లీ టేస్ట్ వస్తుందండి దీంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.